దేశంలో ఇరిగేషన్ ప్రాజెక్టు పితామహుడే కేసీఆర్ గారు. ఏదో చిన్న పొరపాటు జరుగుతాయండి కన్స్ట్రక్షన్లో. ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ బాధ్యత తీసుకుంటుంది. చెక్ డ్యాములు కడుతున్నాం. మాంజిర గడ్డం కానీ గోదావరి గడ్డం కానీ చిన్న డ్యాములు కడతా ఉన్నాం. లక్షలాది ఎకరాలు పారుతా ఉన్నాయి. వల్ల నా కాన్స్టిట్యున్సీలో 2 చెక్ డ్యాములు కట్టాం. 1000 ఎకరాలు పంట పండుతా ఉంది మోటార్ల ద్వారా, బోర్ల ద్వారా, పైపుల ద్వారా. ఇట్లాంటి వాటర్ ఇచ్చి సద్వినియోగపరచుకోండి. దానివల్ల ఉపయోగపడుతుంది తప్పితే బేసిజాలకు పోయి ఈరోజు పట్టుదలకు పోయి మేము ఎందుకు ఇవ్వాలి నీళ్లు అనేటువంటి ఆలోచన మంచిది కాదు. వెంటనే ఈ నీళ్లున్నటువంటి ప్రాజెక్టుల్లో నేను లెక్కతో సహా చెప్పాను. ఎన్ని టీఎంసీలు ఉన్నాయో లెక్కతో సహా చెప్పాను. ఈ నీళ్లను అన్నిటిని కూడా వదిలిపెట్టి రైతుకు పంట పండించడానికి అవకాశం ఉంది. నీళ్లు వదిలిపెట్టవలసి కోరుకుంటూ, రాష్ట్రంలో ధాన్యం కొరత ఏమైనా ఏర్పడితే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు ఇప్పటికి అన్నపూర్ణగా పేరు వచ్చినటువంటి రాష్ట్రానికి మీరు అధోగతి పాలు చేయకండి. అనాలోచన చర్య వల్ల రైతులకు ఇబ్బంది పెట్టకండి. మీకు చెడ్డ పేరు రాణించుకోకండి. ముఖ్యమంత్రి గారికి, ఇరిగేషన్ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వెంటనే ఈ ప్రాజెక్టుల్లో ఎంత నీళ్ళైతే ఉన్నాయో ఇక్కడ టీఎంసీల లెక్కతో సహా చూపిస్తా ఉన్నాం. వెంటనే నీటిని వదిలిపెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా లిఫ్ట్లు ఆల్రెడీ నీళ్ళు నిల్వ ఉన్నాయి. లిఫ్ట్ చేయాల్సిన అవసరము లేదు. ఇప్పుడు ఈ ప్రాజెక్టులలో లిఫ్ట్ చేయాల్సిన అవసరమే లేదు. ఆల్రెడీ నిల్వ ఉన్నాయి. ఉన్న నీటిని వదిలిపెట్టమంటున్నాం. మేము కొత్తగా తెచ్చే అవసరం లేదు. నిల్వ ఉన్నాయి. ఇంకా మిడ్మానే డ్యామ్, మీరు అన్నట్టుగా మిడ్మానే డ్యాంలో కూడా నీళ్లు ఉన్నాయి. అవసరం వస్తే మిడ్మానే డ్యామ్ నుంచి లిఫ్ట్ చేసుకోవచ్చు. వాటర్ ఉంది మిడ్మానే డ్యాంలో. అది కంటిన్యూస్ ప్రాసెస్. అది ఈ అనంత సాగర్ పైన మిడ్మానే డ్యామ్ ఉంది. మిడ్మానే డ్యామ్ నుంచి కూడా నీటి వాటర్ తీసుకోవచ్చు, లిఫ్ట్ చేసుకోవచ్చు. ఎక్కడ కూడా నీటి ఇప్పుడు రెండో పంటకు ఈ యొక్క పరిణామాన్ని బట్టి